మహబూబ్నగర్ జిల్లా జీఎస్టీ లైసెన్స్ కోసం ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకున్న డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీడ్స్ అండ్ స్క్రాప్ బిజినెస్ కోసం విడియన్ ట్రేడర్స్ పేరుతో జీఎస్టీ లైసెన్స్ కోసం వ్యాపారి దరఖాస్తు చేసుకోగా అనుమతిని ఇచ్చేందుకు జిల్లాలో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర రెడ్డి 50,000 రూపాయల డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు ఆరోపించారు. దీంతో ఆ వ్యాపారి తమను ఆశ్రయించడంతో పక్కా ప్లాన్ ప్రకారం 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రైడ్ చేశామన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర రెడ్డి ఇంటితో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. వెంకటేశ్వర రెడ్డిని అతని భార్య ప్రవీణను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.